సోషల్ మీడియా అరెస్టులు, అక్రమ కేసులు, వేలాదిగా నోటీసులు. అందరి ఫోకస్ అటువైపు ఉన్న సమయంలో సైలెంట్గా చంద్రబాబు ఓ పని కానిచ్చేశారు. తనకు జన్మనిచ్చి తనకు రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడిన సీమగడ్డకు అన్యాయం తలపెట్టారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇవ్వాలని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జగన్ సంకల్పించారు. ఇప్పటికే అనేక సంస్థలు అక్కడ కొలువు తీరాయి. అక్కడ హైకోర్టు ఏర్పాటు అయ్యి ఉంటే మరో 43 అనుబంధ కోర్టులు కూడా జ్యుడిషియల్ క్యాపిటల్కు ప్రామాణికంగా నిలిచేవి. కానీ వేల కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను చంపేయాలి. చంద్రబాబు అదే చేశారు. కర్నూలులో ఏర్పాటైన లోకాయుక్త, హెచ్ఆర్సీ, సిబిఐ కోర్టు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంస్థలను అమరావతికి తరలించే కుట్రకు తెరలేపారు. సీమ ప్రజల పొట్ట కొట్టడానికి కూడా వెనుకాడలేదు. అక్కడ యువత జీవితాలను, భవిష్యత్తును నాశనం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్ను తరలించుకుపోయిన చంద్రబాబు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ని కూడా అమరావతికి తరలించే కుట్ర చేస్తున్నారు.